మీరు రండి లోపలికి వెళ్ళి నా పేరు చెప్పండి. శేషమాంబ తాలూకానండి. స్పెషల్ దర్శనాలు. నువ్వు వెళ్ళదే. అలాగే వదినా. నా పేరు చెప్పండి. బావా అక్కయ్య చూసావు ఎంత సంతోషంగా ఉందో. అది సంతోషించాల్సిన విషయం కాదు. అది హుషారుగా ఉంటే ఏమవుతుందో అని టెన్షన్ రా నాకు. బావా నీది మామూలు నోరు కాదు. ఏమైంది అటు చూడు. అమ్మో వీళ్ళు వస్తున్నారేంటి ఇప్పుడు? దాన్ని ఎటైనా తీసుకెళ్ళిపోరా. పదండి పదండి మీరు వెళ్ళండి. చేయి దాటిపోయింది బావ. ఏంటి? మనమే పారిపోదాం. చేసా పారిపోవటం ఏంటి? రా. బావా ఆ సైకిల్ చూసావు బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే దానిలాగా. చూస్తూనే ఉన్నాను రా. మధ్యలో రన్నింగ్ కామెంట్ ఒకటి అసలు టెన్షన్ తో వస్తుంటాను. మనిషికి వచ్చినంత కోపం వచ్చిందండి బావా. అక్కాయ్ ఏంటి బావంతా చెప్పాడు. ఏమని? నువ్వేం బాధపడకు. ఒక నెలేగా తొందరగా వెళ్ళిపోతుంది. నువ్వు ఆ పని మీదే ఉండు. అదిగో మీ వాళ్ళు వస్తున్నారు. అటు తిరుగు అటు తిరుగు. మీ వాళ్ళు ఆవిడతో మాట్లాడి. అమ్మా నేనేం మాట్లాడలేదమ్మా. ఆవిడే సైకిల్ చేసి పిలిచింది. ఎదతో మాట్లాడుతోంది. అదే నాతో మాట్లాడి. వెళ్ళు వెళ్ళు. సర్లే పదండి. ఈ సంగతి అన్నయ్య తెలిస్తే అంతే. అమ్మ నన్ను చూసి కన్ను కొడుతుంది. వాళ్ళ ఫ్యామిలీ అదో టైపు. పద పద. నీకేమైనా మతిపోయిందా? దాంతో ఆ సైకిల్ ఏంటి మాట్లాడి కాబోయే కోటలు పట్టుకుని అది ఇది అంటారేంటి? కళ్ళు పోతాయి. నేను మళ్ళీ వెళ్ళి అప్పన్న స్వామి దర్శనం చేసుకోవాలి. అప్పన్న స్వామి జరగండి. కాబోయే కోడలా? ఒరే ఆంజనేయులు నీకేమైనా అర్థమైందా? నాకు బాగా అర్థమైంది బావ. ఏమిటి? చెడిపోయింది సంబంధం కాదు అక్కయ్య మైండు అని. కాదు చెడిపోయింది నా మైండ్. ఇంకా చెడవలసింది నా మైండ్. హలో, పింకీ అయితే ఏంటి, డాంకీ అయితే ఏంటి, మంకీ అయితే ఏంటి? ఏం చెప్పు. ఇవాళ స్టాఫ్ మీటింగ్ నిన్న పెట్టుకున్నాడు. ఇక్కడ అండ పేర్లు ఆడలేదు. ఇక్కడ రే సాయి ప్రేమ ప్రేమ ప్రేమగా ప్రేమగా. హాయ్ పింకీ డార్లింగ్. స్మాల్ ప్రాబ్లం. బయట మంచు, అండర్వేర్ ఆరలేదు, అందుకే లేటు. ఆరితే వస్తాం, లేదంటే అలాగే వచ్చేస్తాం. ప్రేమగా ఉండండి సార్. దట్స్ ఆల్. వి హావ్ టు బి ఇన్ లవ్ మ్యాన్, లవ్. నువ్వేంట్రా ఇంత సడన్ గా ఎలా మారిపోయావు? పడ్డానురా. దేంట్లో అయితే పడకూడదు అనుకున్నాను అందులోనే పడ్డాను. మళ్ళీ దుకాణం మార్కెట్ అలా జరిగిపోయిందిరా. విచిత్రం చూడండిరా. నిన్నటి వరకు ఏ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూశాను, అదే అమ్మాయితో ప్రేమలో పట్టడం ఏంట్రా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఎన్నే మేటర్ చెప్పేసి ఊరుకోండిరా. అసలు సునీత ఎక్కడ, నేను ఎక్కడరా? అలా అనుకోవడం కూడా తప్పు. ఏ విషయంలో సూట్ కానరా? హైట్ మ్యాచ్ అయిందా, కలర్ మ్యాచ్ అయిందా, ఇంకేం కావాలి, ఇంకేం కావాలి? కరెక్ట్. మీరిద్దరు అన్ని విషయాల్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎలారా? తనేమో ఎంబీఏ, నేనేమో బిఏ 3 సార్లు. నీలో కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా, క్వాలిఫికేషన్ మాత్రం వీక్. ప్రేమించడానికి క్వాలిఫికేషన్ ఎందుకురా? ప్రేమ ఉంటే చాలు. నాకు అది ఉంది కదా. ఇంతకీ మమ్మల్ని ఏమని ఫిక్స్ అవ్వమంటావు చెప్పురా. ఇక్కడ వాసిపోతుంది మాకు. నేనే ఫిక్స్ అవ్వలేదు, ఇంకా మీకేంటి చెప్పేది? వచ్చింది సునీత ఏమోరా. అది సునీత అయితే నేను తనతో ఫిక్స్ అయిపోతాను, లేదంటే డ్రాప్ అయిపోతాను. అది సునీత కాకపోతే డ్రాప్ అవటం నాకు ఇష్టం లేదురా. అర్థం కావట్లేదు అయ్యా. ఏంట్రా మీటింగ్? రవి నువ్వు చేసింది మాకే నచ్చలేదురా. అక్కర్లేదు, నాకు నచ్చితే చాలు. అంటే అవతల ఏమైనా పర్లేదా? నాశనం అయినా పర్వాలేదు, మంచిగా చెప్తే ఎవరు వింటలేదురా. అందుకే రూట్ మార్చాను. చూడు, ఈ పచ్చికూరలు నచ్చాయి, తినేస్తాను. వీటిని కొట్టాలని కొట్టేస్తాను. నాకు నచ్చింది డాన్స్ చేసేస్తాను. అంతే. మీరు కూడా అలాగ ఉండండిరా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరు నచ్చింది వాడు చేసేయండి, అంతే. నాకు మన డాన్సర్ రీమా నచ్చింది. ఏం చేయగలిగా? నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? అయితే చేసేసుకో. ఆ ఫోన్ ఇలా. హలో రీమా, నీకు మా సాయి నచ్చాడా? ఏంటి నచ్చాడా? నచ్చాడనుకో. రేపే మీ పెళ్లి, నేను దగ్గర నుంచి జరిపిస్తాను, అంతే. రేపే పెళ్ళిరా. రేపే పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం. అదిరా, నచ్చిందా? అంతే. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే. వీడికి ఏదైందిరా ఇవాళ? వీడి వంటలు తినే ఇలా అయ్యాడు. ఐ వాంట్ దిస్. టేక్ ఇట్. థాంక్ యూ. మనసా వాచా కర్మణ అంటే నాకు తెలీదు. నచ్చింది కాబట్టి చెప్పాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. క్లాస్ పీకడం ఆపి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు. ముహూర్తం టైం అవుతుంది. ఒరే రవి, ఒరే రవి. ఏంట్రా? పెళ్లి సంగతి తర్వాత. అక్కడ ఏమైందో తెలుసా? ఏమైంది? సాయిగా రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ అయింది. వాడికి అది నచ్చిందా?
Where is the doctor? Where is the orthopedician? Call him immediately. అరే ఎంత బాధపడుతున్నాడో చూడండి. Why are you shouting? The doctor's on his way, sir. Why are you shouting means? అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా గమనించారా? పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. వాడు రెడ్ లైట్ చూడలేదు, నేను వాడిని చూడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఏది తెలియకుండా ఊరినే కావాలని రెడ్ లైట్ క్రాస్ చేశాను. ఎందుకు వెళ్ళావు? నువ్వేగా ఎవరిష్టం వచ్చిన పని వాళ్ళు చేయమన్నావు. నచ్చిన పని చేసేప్పుడు అప్పుడప్పుడు రిస్క్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ కోట్లు రాబోతున్నాయి. ఎలా వస్తాయి రవి? అమెరికాలో గుద్దిన వాడిని కోర్టుకి లాగితే వాడు కోట్లు ఇవ్వాలి. అయితే సైబర్ వే నీదేరా, మనకి డబ్బులు సమస్య లేదురా. అరే మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఓకేరా, జాగ్రత్త. రెస్ట్ తీసుకోరా. ఓకేరా అరే నువ్వెక్కడికి రా పింకీ? నన్ను అది తీసుకో. ఏది? అది ఆ? అది బెడ్ ప్యాన్. అదెందుకు? మామూలు పని అనుకున్నావా పరపరా నవ్వటానికి? అది అర్జెంట్ తీసుకో. నేను బెడ్ ప్యాన్ తేవటం ఏంటరా? దమ్మా తొందర పెట్టి అర్జెంట్ పెట్టు. ఇంకెంతసేపు రా? అయిపోయి 10 నిమిషాలు అయింది. మరి చెప్పవే. నువ్వు చూసుకోవాలి కదా. అరే అది అక్కడ పెట్టి ఇమీడియట్ గా జ్యూస్ పిండి. జ్యూస్ తాగితే మళ్ళీ వస్తుంది కదరా? మళ్ళీ వస్తే నువ్వు ఉన్నావు కదా. పింకీ కూల్ డౌన్. ఏ కూల్ కదా, లాయర్ ఫోన్ చేయాలి. కూల్. నేను కూల్ గానే ఉన్నాను రా. కూల్. Everything looks great. Thank You're you, doing ma'am. very well. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అరే ఏం చేస్తున్నావురా? రిలాక్స్ అవుతున్నాను రా. నన్ను రిలాక్స్ చేద్దురా. ముక్కుకోకుదా. దురదగా ఉందా ముక్కు మీద? ఎడం చేయి ఖాళీగానే ఉందిగా. ఓహో లాయర్ ఫోన్ చేస్తాను. అబ్బే వద్దు, నేనే వస్తున్నాను. దా త్వరగా రా. దాంతో కాదు, చేతకోకు. లెఫ్ట్ తీసుకో. ఇక్కడండి. లెఫ్ట్ రైట్ తీసుకో. యూటర్న్. యూటర్నా? నువ్వు కాదు, గోకు ముక్కు మీద. అంత రఫ్ గోకుతావేంట్రా? నిద్ర వచ్చినట్టు హాయిగా సమ్మగా ఉండాలి. బాబు గారు మీకు తెలుసా, సింతకాయలు విడిదిట్లో దిగుతారట. ఇంకొక రోజు టైం ఉంది. దిగనే, మనకు కావాల్సింది అదే కదా. ఇంతలో దిగుద్ది. కెలికెత్తా. బస్సు వచ్చేసింది. ఓ విలేజ్ ఇట్స్ హాట్ యా. సో హాట్. విడిదింట్లో బారుంటదా? వీళ్ళ సాఫ్ట్వేర్ ఏంటండి? అండర్వేర్లు దొబ్బిసిలా ఉన్నారు ఎదవలో. వీళ్ళకి మామూలు రేంజ్ లో వెల్కమ్ చెప్పకూడదురా. బూతులు పక్కలేసిపోవాలి. ఎలా? అలా ఎలా ఉందరా మన వెల్కమ్? అమెరికా దగ్గర రీసెంట్ వచ్చేసిందండి. అలాగే ఉంటది. ఈ పెందుత్తి బాబుతో పెట్టుకుంటే సింతకాయలు రాలిపోతాయి. ఏం జరిగిందిరా? నీ బూత్తు బద్దలేదురా. ఎలా ఉంది నా వెల్కమ్? ఎవడ్రా నువ్వు? మా పెందుర్తి బాబు గారికి బాంబు పెడతావురా? వీడు పెందుర్తి బాబు అయితే నేను చీమ కుర్తి బాంబునిరా. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అడగరా. ఎదతోనే మాట్లాడా. ఈ పెళ్లికొచ్చా, మీ ఊరికొచ్చా, మా చింతకాల రవి బాబా తోడుగా వచ్చా. తోడు పెళ్లి కొడుకునే వచ్చా. అర్థమైందా బచ్చా? అర్థం అవ్వతే మళ్ళీ అడుగురా లుచ్చా. బంగారు కొండ ఎక్కడున్నావా? నానా అయ్యయ్య వీడు మా అబ్బాయి అండి, చాలా మంచోడు. అప్పుడప్పుడు వీడు మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళొచ్చేస్తది. నానా ఏంటి రారా, అమ్మ నీ కోసం అల్లల్లాడిపోతుంది. నానా నేను వీళ్ళతో కొంచెం పాడు. ఇప్పుడు దాకా వాడుకున్న చాలేవా, రావా. దా, దా.
ఒరే ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. రండి రండి, బాగున్నారమ్మా? లోపల అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఏర్పాట్లన్నీ బాగా చేశారు కదా. అమ్మా సాయి భాస్కర్ గిరి అజయ్ అందరూ కంప్యూటర్ ఇంజనీర్లే ఆ, కదా. అందరు కంప్యూటర్సే అమ్మా మీ అబ్బాయి దయ వల్ల బార్లో గ్లాసులు కడుక్కోవాల్సిన మేము కంప్యూటర్ ఇంజనీర్లు పోయినామమ్మా. వీడేంటి అక్కాయ్ ఈయన కంప్యూటర్ కాదు పింకీ అని. ఆ, కళ్ళుతో కనిపిస్తున్నాడు. కళ్ళు దుకాణం కాదు మేడం, బార్ అండ్ రెస్టారెంట్. అన్నీ ఒకటేలే. ఆ, ఇదిగో నీ వ్యాపారం నువ్వు చేసుకోకుండా మా వాణ్ణి నీ కొట్లో కూర్చోమన్నావట కదా, ఎందుకో? అమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ఇదిగో తను తప్పు తను తెలుసుకోవాలి. తెలుసుకున్నానమ్మా, తిరిగి వెళ్ళగానే మూసుకుంటా. చూసావరా ఒక్క మాటలో ఎంత మార్పు వచ్చింది వచ్చిందో? వచ్చింది. ఒరేయ్ అత్త దగ్గరుండి మర్యాదలన్నీ జాగ్రత్తగా చూసుకో. మేమున్నా అత్త, డోంట్ వరీ. పదరా వెళ్ళి పెద్ద చెరువులో దూకేద్దాం. ఏ బాబుగా అందరు స్నానం చేయాలంట, వెళ్ళి మినరల్ వాటర్ రెడీ చెయ్యి. ఇక్కడ జనరల్ వాటరే లేదు. అందుకనే మినరల్ వాటర్ అడిగా. వీడు చాలా షార్ప్ అండి. ఏ? ఈ గెటప్లో కూడా మమ్మల్ని గుర్తుపడి నేను కూడా నీ గుర్తుపట్టేశా. నేను సరిపే. నేను పాడతా. లావణ్య ఈ పాట నీకే అంకితం. లే, 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 లే. ఓ, లే, లే, లే. బాబుగా ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ బట్టి నువ్వు పాడుతున్న పాట ఏంట్రా? పచ్చిన కాపురాల ముందు ఈ పిచ్చి డాన్స్ ఏంట్రా? అంతే కదా అంకుల్? అది కాదా, ఇదంతా గేమ్ రా. ఏమయ్యా లేడీస్ ముందు కొడిచాడు. ఏమయ్య? మా వాడు సంస్కారం చూస్తుంటే నాకు ముద్దొచ్చేస్తుంది. నాకైతే కరిసేసి కర్లాగేళ్ళుంది. మీరు అండిలు గిండిలు మానేయండి. కన్ఫర్మా? పక్క నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా ఒసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే రావే. ఇంకా ఇక్కడున్నావేంటే? నీ డీటెయిల్స్ నెట్లో వేయాలి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చూడాలి, మళ్ళీ నేను ఉండాలి, నువ్వు రావాలి. ఇది మామూలు పని కాదమ్మా. చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కదా, ఫ్రెండ్స్ కదా మరి. సరే. హాయ్. వీటి వాళ్ళకం చూస్తుంటే బానే ఉన్నాడు. వాళ్ళకం బానే ఉంది, గొంతే ఎక్స్క్యూజ్ మీ, ఇది నా బర్త్ సర్టిఫికేట్, నా ఏజ్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, నా హెల్త్ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికేట్, నా క్యారెక్టర్ ప్రూఫ్, నా శాలరీ సర్టిఫికేట్, నా శాలరీ ప్రూఫ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. కాగితాలదే ఉందండి, చింపితే చిరిగిపోతాయి. మనుషులు నమ్మండి. మా సునీత ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? తిన్నోళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా? పేపర్ వర్క్. తింటే మీకే తెలుస్తుంది. నేను తిని తెలుసుకున్నాకే తింటాను. ఫస్ట్ మా అమ్మ తినాలి, తర్వాత మా నాన్న తినాలి, పక్కింటి వాళ్ళు తినాలి, నా ఫ్రెండ్స్ తినాలి, ఆ తర్వాతే నేను. హలో హలో, ఏంటా మూమెంట్? దూరం దూరం ఏంటా లింక్? అరే వీణ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉందా? పేపర్ వర్క్. డూ యువర్ పేపర్ వర్క్ అండ్ కమ్ మ్యాన్. పేపర్ వర్క్ సర్టిఫికేట్. మీరు సునీతని బాగా చూసుకుంటారని నమ్మకం లేదండి. నో, నేను సర్టిఫికేట్స్ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాను అంతకంటే కేర్ఫుల్ గా చూసుకుంటాను సునీతని. సర్టిఫికేట్ ఉందా? అంతకుముందు ఎవరిని ఉంచుకున్నావా? ఉంచుకుంది ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చిందా? లేదా? పేపర్ వర్క్ అమ్మా, పేపర్ వర్క్ చేసుకురండి. నెట్లో పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. బయలుదేరు. మళ్ళీ కనిపిస్తే డెత్ సర్టిఫికేట్ నా కొడగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫెయిల్. వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరిగాకు. వీడు నా ఫ్రెండ్ అజయ్, సునీతరా. హలో. హాయ్, నైస్ టు మీట్ యూ. ఫెడెక్స్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్, మంచి జాబ్, వెల్ సెటిల్డ్. Oh my god! Hi! I can't believe it! What is so gorgeous! నువ్వేంటి ఇక్కడ? ఇది నా రెస్టారెంట్. దిస్ ఇస్ మై రెస్టారెంట్ బేబ్స్. తను నా ఫ్రెండ్. దిస్ ఇస్ రవి అండ్ దిస్ ఇస్ అజయ్. Oh hi, I'm Poo. పూవా? Oh, don't be silly. It's Pooja, but my friends call me Poo. ఓకే. Oh, I'm sorry. మీరు ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు. You carry on. Bye. సారీ అండి, షీస్ మై ఓల్డ్ ఫ్రెండ్. సో ఏదైనా మాట్లాడరా. నిన్న బ్యాట్మెన్ ఫిలిం రిలీజ్ అయింది, మీరేం చూసారా? లేదండి, నేను పెద్దగా సినిమాలు చూడను. ఓ. ద లాస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ వాజ్ చెక్ దే. కానీ బ్యాట్మెన్ ఇస్ మై ఫేవరెట్. Batman! I love Batman. Oh my god, Batman is my favorite too. Is it? And the Joker, he's awesome. You won't believe this. నా దగ్గర బ్యాట్మెన్ అండర్వేర్ కూడా ఉందండి. Silly. అండర్వేర్ కదా నాన్న, లైఫ్ లో అండర్స్టాండింగ్ ముఖ్యం కదండి. Oh,
ఐఎమ్ సారీ. మీరు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. యు క్యారీ ఆన్. బాయ్. జాన్. సునీత, మనుషుల్ని అర్థం చేసుకుంటే వీడిది చాలా మంచి మనసు. నువ్వేం మాట్లాడినా చాలా ఓపిగ్గా వింటాడు. యు నో వాట్, నేను మాత్రం వినేవాళ్ళు ఉంటే ఎంత సేపైనా మాట్లాడతాను తెలుసా. అర్థం అవుతుంది. రవి చాలా కామెడీ తెలుసా. బట్ లైఫ్ ఇస్ నాట్ అ జోక్. హా, ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తా అండి. వీడు దేన్ని సీరియస్ గా తీసుకోడు. అయినా మన జీవితాలు మన చేతిలో ఉంటాయండి. అంతా బాబా దయ. బాబా, ఐ లవ్ బాబా. హీస్ మై ఫేవరెట్ దేవుడు. హీస్ జస్ట్ సో అమేజింగ్. నేను కూడా బాబాని బాగా నమ్ముతాను. ఓ మై గాడ్, మాటల్లో పడి ఐ టోటలీ ఫర్గాట్. ఈ రోజు థర్స్డే, ఇట్స్ ఆర్తి టైం. ఓకే సూ, ఐ యామ్ లీవింగ్. బై బై బై. సీ యు. బై బై. నేను కూడా వస్తాను. బై. ఓకే, కమ్ ఆన్ లెట్స్ లీవ్. బై బై బై. నీ నేటివ్ ప్లేస్ ఏంటి? పున్ను రా. నీ కోసం తీసుకొచ్చినాడు, నా దేశకుపోయింది. పూ అంటే పూ.